చేసినటువంటి మహిళ యొక్క అనువర్ణాన్ని యొక్క ఆవిడ యొక్క విశిష్టతను కవితలు వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కొలుపాక శోభారాణి గారిని సిరిసిల్ల వారిని కవిత వినిపించాల్సిందిగా కోరుచున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉదయ స్థాయికి నిర్వాహకులు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. మేడం పేరు తెలియదు, ప్రత్యేక నమస్కారాలు. మీరు మాకు స్ఫూర్తి అని. నా శీర్షిక కృష్ణపక్షం. ఆమె కుటుంబానికి కుదురు, స్త్రీ పురుష సమైక్యతకు మూల కుటుంబం. ఇరువైపులా సమరస ధోరణి ఉంటే సమస్య లేదు. కానీ పై చెయ్యి అయ్యి అణిచివేయాలనే పురుషస్వామ్యం ఓ అమావాస్య గానో, ఓ మైనస్ గానో, ఓ ఆడపిల్లగానో గట్టిగా మాట్లాడడం, నవ్వడం నిషేధమైన చోట చీకటిగా కాక వెలుతురుకు చోటేది. బలైన మనుస్మృతి చిత్తపట్టుకున్న పామై అంశల వాకిళ్లలో పడక నీడ బ్రతికే తప్ప ఈడ్చబడడం తప్ప జీవించడం కాదు. రాజ్యాంగం గురించి మాట్లాడి తెలుసుకుంటే దాటి ముందుకు పోతుందన్న గుబులు. నీకేం తెలియదు, చప్పుడు చేయక మూల కూర్చో పరిమితమై సంబరపడుతుంటాం. భూభస్త మండుకాలమై ఆ పరిధిని ఛేదించి చదువులో వికసించాలి. ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడడంలో ఉన్న బలం ఇంకెవరి చిటికెన వేలు పట్టుకుని నడవడంలో ఉండదు. ఆర్థిక పరిస్థితిని దిద్దుకొని, నిర్మించుకొని, నిర్ణయించుకొని ధైర్యంగా సాధికారతతో ముందుకు సాగితే నల్లేరుపై నడిచే అది